జిల్లా వెల్దుర్తి మండలం గుంటుపల్లె గ్రామము మాది డోన్ మండలం జగదుర్తి పొలం ఉంది రెవెన్యూలో 20/1 20/2 27B2 గలలో పొలం ఉంది. పొలాన్ని చుక్కల భూమికి 2023లో అప్లై చేసుకున్న డాటల్ ల్యాండ్ ఉందని 2017లో గతంలో కానీ అప్లై చేసినాడు మా నాన్న. అప్పుడు తీసేసలేరు. అప్పుడు జీవో వచ్చినప్పుడు ఇచ్చేసింటే తీసేసలేరు. మరి మేము చేసుకొని అప్లై చేసుకుంటే నువ్వు కలెక్టర్ ఆఫీస్కి పంపించి మరి రిటర్న్ వచ్చింది. అవి లేవు డాక్యుమెంట్స్ అని వీళ్ళు ఎంఆర్ఓ వాళ్ళ డాక్యుమెంట్స్ 22A లిస్టు కావాలని అడిగినారు. అడిగితే వీళ్ళు ఇచ్చలేరు. లేదంటే మరి కొత్తగా అప్లై చేసుకో అని మరి మొదటి నుండి అప్లై చేసుకొని ఎంఆర్ఓకి అర్జీ ఇచ్చినాను. ఇచ్చింటే 60,000 అడిగినాడు. సార్ నేను గతంలో ఇచ్చినాను మీ ఆఫీస్కి. సునీల్ రాజా. ఇప్పుడు మరి ఇవ్వలేను సార్, అమౌంట్ అయితే ఇవ్వలేను, నా శాత కాదు. నేను అప్పులు తెచ్చి మిగతా వాళ్ళు మా అన్నని కూడా అడిగి వాళ్ళని అడిగి పిచ్చుకొచ్చుకొని అందరం అడంగల్లో కలిసి ఉన్నాం కాబట్టి ఒక్కరు చేసుకుంటే తరం కాదు అందరూ అని కలిసి చేసుకున్నాం. తలాకిని తీసుకొని తిప్పలు పడినాము. మరి ఇప్పుడు డబ్బులు ఇస్తేనే చేస్తా అంటే మరి 60,000 అడిగితే నేను 30,000 ఇస్తాను. లేదు 40,000 50,000 అని లాస్ట్కి 35,000 అయితే ఇవి చేస్తాను అంటే 35,000 ఇస్తాను. మరి దాంట్లో 35,000లో కానీ ఆ ఫైల్లో ముగ్గురు మా అన్నది ఇంకొకరు అడంగాలో పెట్టలేరు. ఏం సార్ పెట్టలేరు అంటే మరి వెనకొస్తుంది పోయా, మరి వాళ్ళది కూడా అప్లై చేయాలా, అట్టయితే ఎక్కువ ఖర్చు అవుతుంది నీది, ఇంకా వీటికి పాత ఫైల్ కాబట్టి ఇంతే తీసుకుంటాను, లేదంటే 2 లక్షలు ఇన్నే అవుతుంది అని మాట్లాడినాడు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను? 2023 గవర్నమెంట్ నుండి ఇప్పుడు దాకా తిరుగుతున్నాను. 2023 నుండి ఫైల్ పంపించినాను, పుటప్ చేసి మరి రిటర్న్ వచ్చింది 2023. ఆర్డీఓ సార్ గారు సైన్ చేసి పంపించినాడు. మరి రిటర్న్ పంపించినాడు. రిటర్న్ ఆడంగల్స్ ఎంజాయ్మెంట్ స్కెచ్ తీసుకొని రాండి అని 22A లిస్టు తీసుకొని రాండి నాకని ఇచ్చినాడు. వీళ్ళు తీసుకోవలేదు. ఏం సార్ అంటే లేదా అది 22A లిస్టు లేదు, మాది ఉమ్మడి కర్నూలు జిల్లా ఉన్నప్పుడు లేదు, మరి కొత్తగా అప్లై చేసుకో, నువ్వు కొత్తగా అప్లై చేసుకుంటే కొత్తగా అటు చేసుకుంటావు సార్ అంటే నీ ఇష్టం, వాళ్ళు పాతలు తినిపోయినారు, ఎవరంటే ఎవరు తినిపోయినారు, నాకేం సంబంధం అని మాట్లాడినాడు. ఇందులో ఎంఆర్ఓ గారు కానీ అంటే మీరు సంప్రదించలేదా? మీరు ఎంఆర్ఓ గారే మొత్తము డీటీకి అప్పచెప్పినాడు. ఒకరే అందరూ మాట్లాడారు, ఒకే పర్సనే మాట్లాడేది ఆఫీసులలో. అంటే ఏ విషయం ఉన్నా డీటీని కలిసామని ఎంఆర్ఓ డీటీని కలిసామని డీటీకే రెఫర్ రాసి పంపించినాడు. ఈ విషయం గురించి ఈరోజు ఎవరిని కలిసామన్నారు? డీటీ ఎంఆర్ఓ లెటర్ రెడీ అయింది, నువ్వు డబ్బులు తీసుకొని రాని వారం రోజుల నుండి తలకాయ తింటున్నాడు. నేను అప్పు చేసి డబ్బులు తీసుకొని వచ్చిన, ఈరోజు అప్పు చేసి డబ్బులు లేవు ఏం చేస్తావు? భూములు నిన్న సంప్రదించిన సార్ని ఇటు టర్న్ ప్లాన్ ఇచ్చినాడు, పట్టించినాను. అంటే ఫైనల్గా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో ఇంకా ఎంతమంది బాధపడుతుంటారు? అంటే చాలా జనాభా ఉన్నారన్న, రోజు వచ్చి ఇంటికి పేతోళ్ళే ఉన్నారు. వీళ్ళకి ఏం లేదు, లోన ఫ్యాన్ కింద కూర్చుంటారు, హాయిగా ఉంటారు. ఎంతోమంది నా అట్లాంటి ఎంతోమంది ఇబ్బందులు ఉన్నాయి.